హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే జామకాయని ఇలా ట్రై చేశారేమో కామెంట్ చేయండి. లాస్ట్ టైం నేను ఒకసారి బండిలోని జామకాయలు కనిపించాయి అనమాట. బయట చూసి కొందాం కదా అని చెప్పేసి వెళ్తే అక్కడ 50 రూపీస్ కొన్ని 3 కాయలు ఇస్తారంట. జామకాయలు అంత రేట్ ఎక్కువ ఉన్నాయని నాకు అప్పుడు అర్థమైంది. ఫ్రీగా వచ్చినప్పుడు తినాం, కానీ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం కొనుక్కోవడానికి అయితే పరిగెడతాం కదా. ఆ పక్కింట్లోని ఒక జామ చెట్టు ఉందన్నమాట. ఆ జామ చెట్టుకి చాలా జామకాయలు ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళని అయితే నేను అడిగిన అనమాట, జామకాయలు కోసుకుంటాను అనేసి అడిగితే ఎన్ని కావాలంటే అన్ని కోసుకో అనేసి అయితే చెప్పారు. ఓడి అమ్మ, బయట చూస్తే అంత రేటు ఉంది, ఇక్కడ చూస్తే ఫ్రీగా దొరుకుతుంది. నాకు వెంటనే మొన్న బండి దగ్గర చూశాను కదా, అంత కాస్ట్ ఉన్నాయి కదా, అవి ఎందుకు కొనుక్కోవడం అని చెప్పేసి నేనైతే వెళ్ళిపోయి ఒక చిన్న డొంకని కర్ర అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని వెంటనే ఇంకా కోసేసాను, అన్ని కాయలు కోసాను. అప్పుడప్పుడే ఫ్రెష్గా కోసుకున్న కాయలు కదా, నేనైతే ఇంటికి తీసుకొచ్చి మొత్తం కడిగేసుకున్న తర్వాత ముక్కలు కోసుకొని అందులోని కొంచెం ఉప్పు కారం వేసుకొని అయితే నేను మంచిగా వాటికి కారం ఉప్పు పట్టేలాగా అయితే కలిపేసి పక్కనెట్టుకున్నాను. ఇంకా ఆ ముక్కను కొరికి తింటే చాలా టేస్ట్గా ఉంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.